అమెరికా సుంకాలతో భారత ఆక్వా రంగం కుదేలవుతుంది. సివిడి, యాంటీ డంపింగ్ డ్యూటీలు కలిసి ఇప్పటికే మొత్తంగా 60% వరకు అగ్రరాజ్యం భారత రొయ్యల మీద పన్నులు విధించింది. ఇది చాలదన్నట్లుగా తాజాగా భారత్ నుంచి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా అమెరికా సెనేటర్లు ఇండియన్ ష్రింప్ యాక్ట్ను ప్రవేశపెట్టారు. ఇది లూసియానాలోని స్వదేశీయ రొయ్యల పరిశ్రమను రక్షించడానికి ఉద్దేశించినదని వారు చెబుతున్నప్పటికీ ఇది తమను మరింత నష్టాల ఊబిలోకి నెడుతుందని భారత రొయ్యల రైతులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశం నుంచి ఆక్వా ఎగుమతులు భారీగానే జరుగుతాయి. 2023-24 సంవత్సరంగాను దేశం నుండి 60,524 కోట్ల రూపాయల విలువ గల ఆక్వా ఎగుమతులు జరగగా వాటిలో అమెరికాకు 20,892 కోట్ల విలువగల ఉత్పత్తులు ఎగుమతి చేయడం జరిగింది. వీటిలో 3,29,192 టన్నులు సముద్ర ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. అందులో 2,97,571 టన్నులు రొయ్యల ఎగుమతులు ఉండటం విశేషం. అంటే మొత్తం ఎగుమతుల్లో 90.30 రొయ్యలు ఉన్నాయని చెప్పడంలోని ఎటువంటి సంశయం లేదు. అమెరికా విధించిన సుంకాల కారణంగా భారతదేశం నుండి రొయ్యల ఎగుమతులు భారీగా తగ్గాయి. అదే సమయంలో ఈక్వెడార్ నుండి అమెరికాకు రొయ్యల ఎగుమతులు పెరిగాయి. దీనికి కారణం ఈక్వెడార్పై విధించిన పన్నులు 18.78% మాత్రమే కావటం గమనార్హం. దేశం యొక్క మొత్తం సముద్ర ఉత్పత్తి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 34%గా ఉంది. రొయ్యల ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అమెరికా విధించిన సుంకాల వల్ల ఆంధ్రప్రదేశ్ రొయ్యల పరిశ్రమ సుమారు 25,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అంచనా. రాష్ట్రంలో 2.5 లక్షల రైతు కుటుంబాలు మరియు సుమారు 30 లక్షల మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. సివిడి అనేది ఒక దేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే ఒక రకమైన సుంకం. ఈ సుంకం వస్తువులు తయారు చేసే దేశం ఆ ఉత్పత్తిదారులకు ఇచ్చే సబ్సిడీలను వ్యతిరేకించడానికి కౌంటర్గా ఉద్దేశించబడింది. ఉదాహరణకు భారత ప్రభుత్వం తమ రొయ్యల ఎగుమతిదారులకు ఏమైనా సబ్సిడీలు ఇస్తే అమెరికా ప్రభుత్వం ఆ సబ్సిడీల ప్రభావాన్ని తగ్గించడానికి సివిడిని విధిస్తుంది. అదేవిధంగా యాంటీ డంపింగ్ డ్యూటీ ఏడిడి ఒక దేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులను వాటి సాధారణ ధర కంటే తక్కువ, అంటే ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువగా విక్రయించినప్పుడు దీనిని డంపింగ్ అంటారు. ఆ దేశం యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తుంది. ఈ డంపింగ్ విధానం స్థానిక పరిశ్రమలకు హానికరం. భారతదేశం రొయ్యల ఎగుమతుల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ భారతదేశం ప్రపంచంలోనే రొయ్యల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్ మరియు యూరోపియన్ యూనియన్లు భారత రొయ్యలకు ప్రధాన మార్కెట్లు. ఆంధ్రప్రదేశ్ ఈ ఎగుమతుల్లో సింహభాగాన్ని కలిగి ఉంది. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఇవి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. రొయ్యల పరిశ్రమ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి తీర ప్రాంత రాష్ట్రాలకు ఇది ఆదాయ వనరుగా ఉంది.